పవన్ మేలుకొరిన జగన్ అన్నీ మరచి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అటు రాజకీయ నాయకులు, ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్లో 3 అంతస్తుల భవనంలో సోప్ హౌస్లో గల టమాటో కుకింగ్ స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. చిన్న పిల్లల కోసం కుకింగ్ లెసన్స్ బోధించడం, దానికి అనుగుణంగా క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మార్క్ శంకర్ పవనోవిచ్ సహా 20 మంది విద్యార్థులు ఉన్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలు అయ్యాయని పెద్దనాన్న చిరంజీవి వెల్లడించారు. శంకర్ ఆరోగ్యం బాగుందని, కోలుకుంటున్నాడని వివరించారు. దీనితో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఈ ముగ్గురు తమ అధికార ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టేశారు. సజ్జల స్థానంలో ఫైర్ బ్రాండ్కు జగన్ బాధ్యతలు. వైసీపీలో ముఖ్య నేతల్లో బాధ్యతల్లో మార్పులకు రంగ సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కోటరి మాట విని నష్టపోతున్నారని చెప్పుకొచ్చారు. పరోక్షంగా సజ్జల సుబ్బారెడ్డిని ఉద్దేశించి సాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో సాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలుస్తారు. అయితే పార్టీ ఓటమికి తరువాత పలువురు నేతలు నేరుగా సజ్జలపైనే గురిపెట్టారు. జగన్కు వాస్తవాలు చెప్పకుండా సజ్జల మభ్యపెట్టారని విమర్శించారు. జగన్ను కలవనీయకుండా అన్నిట్లోనూ జోక్యం చేసుకుని సజ్జల నష్టం చేశారని పార్టీ నేతలు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ గుర్తించండి, 3 లక్షలు గెలుచుకోండి. ఏప్రిల్ 27న హైబిజ్ టీవీ ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ కర్టన్ రైజర్ ఈవెంట్ లో పాల్గొన్న హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, హాజరైన బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ, యాక్టర్ సమీర్. హైదరాబాద్ 2025 మార్చి 8న ఐస్ క్రీమ్ లవర్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న హైబిజ్ టీవీ ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ మళ్ళీ వచ్చేస్తుంది. ఏప్రిల్ 27న ఈ ప్రోగ్రాం జరగబోతుంది. ఈ నేపథ్యంలో కర్టన్ రైజర్ ఈవెంట్ను గ్రాండ్ గా నిర్వహించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మెట్రో స్టేషన్ పక్కన ఉన్న పీవీఆర్ మాల్ వేదికగా దీన్ని చేపట్టారు. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ, యాక్టర్ సమీర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారితో పాటు సుహాస్ బి శెట్టి, ఫౌండర్ అండ్ CEO ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ బర్గ్ ఐస్ క్రీమ్స్, మరియు ఎం రాజగోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ హైబిజ్ టీవీ అండ్ తెలుగు నౌ, డాక్టర్ జె సంధ్యారాణి, మేనేజింగ్ డైరెక్టర్ హైబిజ్ టీవీ LLP తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ఐస్ క్రీమ్ టేస్టులు చేస్తూ అందరినీ అలరించింది. అలాగే బిగ్ బాస్ శ్వేత వర్మ, యాక్టర్ సమీర్ కూడా ఈ టేస్ట్ని రుచి చూశారు. అలాగే హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, రేపు 27వ తేదీ నేను గెస్ట్గా రాను, వచ్చి నేను పాల్గొంటాను, ఐస్ క్రీమ్ టేస్ట్లు ఎలా ఉన్నాయో నేను చెప్తానని చెప్పి అందరితో మాట్లాడుతూ ముచ్చటించారు. హాయ్ అండి, ఇప్పుడు నేను బాలాజీ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ రోడ్ నెంబర్ 4 ఫిలిం నగర్ హైదరాబాద్ లో ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ అండి. 100% ఎక్స్చేంజ్ వాల్యూ విత్ IGI సర్టిఫికేట్. న్యాచురల్ డైమండ్ కి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కి డిఫరెన్స్ ఏం లేదండి. లైక్ టెస్ట్ బేబీ, నార్మల్ డెలివరీ అంతే. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ. సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్లెయిన్ సిల్వర్ ఆర్టికల్స్. ఇక్కడ మీరు చూడండి ప్లేట్స్, గ్లాస్, వాటర్ బాటిల్స్, మనకు అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లార్డ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్, సాంగ్స్, మ్యూజిక్ అన్ని వస్తున్నాయి. ఇది మనకి గిఫ్టింగ్ పర్పస్ గా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి సిల్వర్ కోటెడ్ ఫ్రేమ్స్. ఇది గిఫ్టింగ్ పర్పస్ గా కూడా ఇవ్వచ్చు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వచ్చేయండి. బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, రోడ్ నెంబర్ 4, ఫిలిం నగర్,
నియర్ అపోలో హాస్పిటల్, హైదరాబాద్. ఆగండి, ముఖ్యమైన విషయం ఏంటంటే బాలాజీ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీలో 50,000 అబౌవ్ పర్చేస్ చేస్తే మీకు 3 జార్ మిక్సీ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే 1 lakh పర్చేస్ చేయండి, ధర్మవరం పట్టు చీరని తీసుకొని వెళ్ళండి. హాయ్ అండి, ఈరోజు 8/4/2025 గోల్డ్ రేట్ గురించి మనం తెలుసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము ఈరోజు మార్నింగ్ 9,035 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రం 5:30 తర్వాత 8,970 రూపాయలుగా ఉంది. అంటే ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి 65 రూపాయలు తగ్గింది గ్రాముకి. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మార్నింగ్ 1 గ్రాము 8,276 రూపాయలుగా ఉంది. అదే గోల్డ్ రేటు ఈవినింగ్ 5:30 తర్వాత 8,225 రూపాయలుగా ఉంది. అంటే ఈరోజు మార్నింగ్ ఈవినింగ్కి 51 రూపాయలు తగ్గింది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేటు గురించి తెలుసుకుందాం. ఈరోజు మార్నింగ్ సిల్వర్ గ్రాము రేట్ వచ్చే లోపల 91 రూపాయలుగా ఉంది. ఈవినింగ్ 5:30 తర్వాత 93 రూపాయలుగా ఉంది. అంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్కి 2 రూపాయలు పెరిగింది. అల్లు అర్జున్ ఇంటికి పోటెత్తిన ఫ్యాన్స్, చేతులు ఎత్తేసిన పోలీసులు. ప్రముఖ సినీ స్టార్ హీరో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు మంగళవారం ఆయన నివాసం వద్ద అభిమానుల కోలాహలం జరిగాయి. జూబ్లీహిల్స్లో ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొల్లింది. అభిమానుల ప్రేమకు స్పందించిన అల్లు అర్జున్ స్వయంగా బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు భారీగా రాకను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు అర్ధరాత్రి కూడా కొందరు అభిమానులు ఉత్సాహంగా అల్లు అర్జున్ ఫ్లెక్సీలతో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇక్కడ పోలీసులు వారిని అదుపు చేయడంలో ఇబ్బంది పడ్డారు. పిఠాపురంలో కీలక పరిణామాలు. పిఠాపురంలో రాజకీయాల మరల రచ్చకెక్కుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే అప్పటి వరకు బాగానే ఉన్నా రాను రాను అక్కడ 2 పార్టీల మధ్య వార్ కొనసాగుతుంది. ఆ వార్ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో తాజాగా అధికార పార్టీకి చెందిన తెలుగుదేశం కార్యకర్తలపై ఆ నియోజకవర్గంలో కేసులు నమోదయ్యాయి. దీంతో టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ అక్కడి నుంచి పోటీకి తప్పుకున్నారు. కొన్నాళ్ళు జనసేన టీడీపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నా రాను రాను సమస్యలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. జనసేనకు సంబంధించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్ర బాబు చేసిన వ్యాఖ్యలు అన్ని వర్మని ఉద్దేశించినవే అన్నవే అంటూ టీడీపీ నేతలు జోరుగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. బన్నీ బర్త్డే స్పెషల్, భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ వీడియో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా తన భర్తకు ప్రత్యేకంగా పుట్టినరోజు విషెస్ తెలిపారు. వారు కలిసి వెళ్ళిన వెకేషన్ ఫోటోలను ఓ చిన్న వీడియోగా తయారు చేసి హ్యాపీ 43 బర్త్డే టు మై లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ స్నేహ కలిసి ఉన్న చాలా మధురమైన క్షణాలు కనిపిస్తున్నాయి. స్నేహారెడ్డి తన భర్త పట్ల ఉన్న ప్రేమను ఈ వీడియోలో చూపించారు. నీ జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో నువ్వు నాకు దొరికినందుకు, నాతో కలిసి ఇలా ప్రయాణం చేస్తున్నందుకు, నా పక్కన ఉంటున్నందుకు ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను అంటూ భావోద్వేగంగా తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ వీడియోలో బన్నీ విహారయాత్రలో దిగిన ఫోటోలు, అలాగే పుష్ప మూవీ సెట్స్లో తీసిన కొన్ని పిక్లు కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసిన అభిమానులు బన్నీకి బర్త్డే విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. రాప్తాలో జగన్ హెలికాప్టర్ ధ్వంసం. మాజీ ముఖ్యమంత్రి జగన్
హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యింది. రాప్తాడు పర్యటనలో భాగంగా జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు. తిరిగి అదే హెలికాప్టర్ లో జగన్ బెంగళూరుకి వెళ్లాల్సి ఉంది. అయితే భారీగా అభిమానులు తరలి వచ్చారు. జగన్ పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య పరామర్శ పూర్తి చేసుకొని వచ్చే సమయానికి హెలికాప్టర్ డ్యామేజ్ కావడంతో పైలట్లు అందులో ప్రయాణానికి తిరస్కరించారు. సరైన భద్రత లేని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రాప్తాడు పర్యటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు. అక్కడ జగన్ చేరుకునే సమయానికి పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్ అభిమానులు తరలి వచ్చారు. జగన్ అక్కడ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి చోటు చేసుకుంటున్న మండిపడ్డారు. వైసీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబుకి గులాంగిరి చేస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తామని జగన్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ మియాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రి విధి నిర్వహణలో ఉన్న పోలీస్ పైకి ఒక లారీ దూసుకు వెళ్లడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి సమయంలో మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వికేందర్ రాజవర్ధన్ సింహాచలం నో ఎంట్రీ విధుల్లో ఉన్నారు. కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వస్తున్న ఓ లారీ యూటర్న్ సమీపంలో అదుపు తప్పి ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది. ఈ సమయంలో అంబ్రెల్లా వద్ద ఉన్న ముగ్గురు కానిస్టేబుల్ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహచర పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన సింహాచలం చికిత్స పొందుతూ కన్ను మూశారు. మరో ఇద్దరు కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఫలక్నామా ఎక్స్ప్రెస్ కు భారీ ప్రమాదం, 2 ముక్కలుగా విడిపోయిన బోగీలు. సికింద్రాబాద్ నుంచి హౌడా వైపు వెళ్తుండగా పలాస పట్టణ శివారులో ఘటన జరిగింది. ఇవాళ ఉదయం శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ బోగీలు మధ్యలో 2గా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో రైలు ప్రమాదం తప్పింది. ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హౌడా వైపు వెళ్తుండగా పలాస పట్టణ శివారులో ఘటన జరిగింది. ఇవాళ ఉదయం శ్రీకాకుళం సమీపంలో చేరుకున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ బోగీలు మధ్యలో 2గా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది విడిపోయిన బోగీలను రైలుకి అమర్చారు.